2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. 2026లో మిథున రాశి వారికి మనం చూస్తే ఏ విధంగా ఉండబోతుంది? విద్య పరంగా, వ్యాపార పరంగా, సంతాన పరంగా ఎలా ఉంటుంది? ఎన్ని గ్రహాలు వారికి అనుకూలిస్తున్నాయి? ఏ గ్రహాలు మార్పిడి వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది అంటారు ఈ రాశి పైన? తప్పకుండా అండి. మిథున రాశి అనేటువంటిది ద ఒరిజినల్ థర్డ్ హౌస్ అండి. ఇక్కడ 2026వ సంవత్సరంలో గురుగ్రహ సంచారాన్ని మనం బాగా గమనిస్తే కనుక గురుడు 1, 2, 3 స్థానాలైనటువంటి మిథున, కర్కాటక, సింహరాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఈ క్రమంలోనే శనిగ్రహ సంచారము 10వ స్థానంలో ఉండడం, రాహు అనేటువంటి ఆయన కుంభరాశిలో ఉండడం, కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో ఉండడం. రాహు 2026వ సంవత్సరం నవంబర్ 25వ తారీఖున కేతువుతో సహా ట్రాన్సిట్ అవ్వడం జరుగుతోంది. అయితే ఈ యొక్క గురుడు మాత్రం మనం చూస్తే జనవరి 1 దగ్గర నుంచి మనం లెక్క పెడుతున్నాం కాబట్టి జనవరి 1 దగ్గర నుంచి జూన్ 1 దాకా మిథునంలో ఉంటారు. జూన్ 1 దగ్గర నుంచి అక్టోబర్ 31 దాకా కర్కాటకంలో ఉంటారు. నవంబర్ 1 దగ్గర నుంచి డిసెంబర్ ఎండ్ వరకు కూడా సింహరాశిలో ఉండడం జరుగుతోందమ్మా. ఈ క్రమంలో మనం మాట్లాడుకుంటే మొదటి 6 నెలలు కూడా గురుడు ఒకే స్థానంలో ఉంటున్నారు కాబట్టి మనం దాన్ని చూస్తే కనుక సంతానం విషయంలో ఇబ్బందులు అనేటువంటివి వీళ్ళు ఖచ్చితంగా చూస్తారండి. ఎందుకంటే గురుడికి 1, 5, 7, 9 దృష్టిలు అనేటువంటివి ఉంటాయి. ఈ క్రమంలో గురుడి యొక్క పంచమ దృష్టి తులారాశి అయినటువంటి పంచమ స్థానం మీద పడడం వల్ల సంతాన విషయంలో ఇబ్బందులు అనేటువంటివి, ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు అనేటువంటివి కలిగే అవకాశం ఉంటుంది. అంటే బిజినెస్లో నష్టాలు లేదా ఆటంకాలు అనేటువంటివి వచ్చే అవకాశం ఉంటుందండి. ఇక్కడ లగ్న గురుడు ఎప్పుడు కూడా విపరీతమైన శ్రమని కలగజేస్తూ ఉంటారు. సో అదేవిధంగా లవ్ ప్రాబ్లంలో అదే శ్రమ కనబడుతుంది. సంతానం కోసం బాగా కష్టపడడం, వాళ్ళ చదువుల కోసం, వాళ్ళ బాగోగుల కోసం కష్టపడడం లాంటివి, ఈవెన్ బిజినెస్ కోసం కూడా అలాగే కష్టపడడం, పెళ్లి కోసం బాగా కష్టపడడం, పెళ్ళి ఎప్పుడవుతుందా అని ఎదురు చూడడం, దీనికోసం సంబంధాలు, శ్రమ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనబడతాయండి. తర్వాత ఏంటి అంటే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న మాట పట్టింపులు అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుందండి. సో చిన్న చిన్నవే, నెగ్లిజిబులే, కానీ తప్పకుండా జాగ్రత్త పడాలి. తర్వాత ఏంటి అంటే 9వ దృష్టి కుంభరాశి అయినటువంటి 9th హౌస్ మీద పడుతుంది కాబట్టి ఆర్థిక ఇబ్బందులు, ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రాకపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుందమ్మా. జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31వ తారీఖు దాకా గురువు అనేటువంటి ఆయన 2వ స్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి వెళ్ళడం వల్ల ఈయనకు ఉండేటువంటి దృష్టి యొక్క వీక్షణ మనం చూస్తే కనుక విపరీతంగా రాజయోగం ఈ టైంలో పడుతుందండి. ధనలాభాలు విపరీతంగా కలుగుతాయి, డబ్బు విపరీతంగా సంపాదిస్తారు, నూతన ఉద్యోగ అవకాశాలన్నీ కూడా అనుకూలిస్తాయి, ఏదైనా ప్రయత్నం చేస్తే అది సానుకూలమైన రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, కొత్త కొత్త బిజినెస్లు, ఇన్వెస్ట్మెంట్స్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా స్టార్టప్స్ అన్నీ కూడా చాలా బాగా గ్రో అవుతూ ఉంటాయి. కెరీర్ అనేటువంటిది చాలా బాగా గ్రో అవుతుంది, చక్కగా బిల్డప్ అవుతుంది. అప్పుల బాధ నుంచి విముక్తి పొందేటువంటి అవకాశాలు కూడా ఈ టైంలో ఎక్కువగా ఉంటాయండి. కంప్లీట్లీ వృత్తిలో ట్రాన్స్ఫర్మేషన్ అండి. ఏదైతే ఫస్ట్ 6 monthsలో వీళ్ళు ఇబ్బంది పడ్డారో ఇదంతా కూడా మళ్ళీ ఈ పీరియడ్ ఆఫ్ టైం జూన్ 1 నుంచి అక్టోబర్ 31 లోపు ట్రాన్స్ఫర్మేషన్ అండి. మంచి శుభాలు, మంచి శుభకార్యాలు, లాభాలు, విజయాలు, ఎవ్రీథింగ్ అన్నీ కూడా సక్సెస్ అంతా కూడా చూసే అవకాశం ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశం, విద్యార్థులుంటే చదువుకునేటువంటి వాళ్ళకి చాలా మంచి భవిష్యత్తు అనేటువంటిది ఆ టైంలో కనబడుతుంది. ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది చూసే అవకాశాలు చాలా బాగుంటాయమ్మా. అక్టోబర్ 31వ తారీఖు తర్వాత నుంచి డిసెంబర్ ఎండ్ దాకా మరి ఈయన 3వ స్థానం అయినటువంటి సింహరాశిలోకి ప్రవేశిస్తారు కాబట్టి ఆ టైంలో ఎలా ఉంటుంది అంటే అన్నదమ్ముల మధ్యలో కానీ, తోడబుట్టిన వాళ్ళతో కానీ చిన్న చిన్న చికాకులు, వివాదాలు అనేటువంటివి ఏర్పడడం, బిజినెస్లో చిన్న చిన్న ఆటంకాలు అనేటువంటివి రావడం కానీ, ఆర్థికంగా ఒడిదుడుకులు చూడడం కానీ, ఎందుకంటే 7వ దృష్టి అనేటువంటిది 9వ స్థానం మీద ఉంటుంది కాబట్టి సంఘంలో చిన్న చిన్న అగౌరవం అనేటువంటి జరుగుతుందండి. 11th, 9th, 9వ దృష్టి 11వ స్థానం మీద ఉంటుంది కాబట్టి సంఘంలో గౌరవ మర్యాదలు లేకపోవడం కానీ, చిన్న చిన్న అవమానాలు అనేటువంటివి, విపరీతమైనటువంటి ఖర్చులు ఎక్కువగా చూసే అవకాశం కనబడుతుందండి ఈ పీరియడ్ ఆఫ్ టైంలో. సో మరి గురుడు ఏంటి మనం చూస్తే కనుక మధ్యలో మీకు సంవత్సరం అంతట్లోనూ మనం చూస్తే మిథున రాశి వాళ్ళకి ఓన్లీ జూన్ 1 దగ్గర నుంచి అక్టోబర్ 31 దాకా మాత్రమే కలిసి వస్తూ ఉన్నారు కాబట్టి ఆ పీరియడ్ ఆఫ్ టైంలో చాలా బాగుంటుంది. మిగతా సమయాల్లో గురుబలాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయండి. గురుడికి సంబంధించిన శ్లోకాలు కానీ, శివ ఆరాధన కానీ, తారాదేవికి సంబంధించిన హోమం కానీ ఏదైనా మీ శక్తి బట్టి చేసుకోవడం వల్ల గురుబలము అనేటువంటిది పెరుగుతుంది. ఇకపోతే శనిగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే కంటక శని అనేటువంటిది కనబడుతోందమ్మా. 10వ స్థానంలో శనిగ్రహ సంచారం సంవత్సరం అంతా కూడా ఉంటారు. దీనివల్ల ఏంటి అంటే విదేశాల్లో నివాసం ఉండడం, ఎవరైనా ఫారెన్ వెళ్ళాలి, జీవించాలి, బ్రతకాలి అనుకుంటే వాళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంటుంది.
కానీ శాస్త్రం చెప్పింది ఏంటి అంటే కంటక శని ఎదురైనప్పుడు ఫ్యామిలీ నుంచి నానుకున్న వాళ్ళ నుంచి దూరంగా బ్రతికేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. చిన్న చిన్న బంధు విరోధము అనేటువంటిది కనబడుతుంది. కుటుంబ కలహాలు అనేటువంటివి కనబడతాయి. భార్యాపుత్రుల యొక్క వియోగం ఇప్పుడు మనం చెప్పుకున్నదేనండి. ఫ్యామిలీ వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళేటువంటి యోగం అనమాట. సో ఇది ఖచ్చితంగా 10th హౌస్లో శని కాబట్టి మీ కెరీర్ మీద బాగా ఫోకస్ చేయండి. ఫస్ట్ 6 months లాస్ట్ 4 months కూడా కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కెరీర్ మీద బాగా ఫోకస్ చేయాలి. కంటక శని బాధ నుంచి బయటకు రావడానికి కాళీమాతకి సంబంధించిన హోమం తప్పకుండా చేయించండి. దీనివల్ల కంటక శని పోతుంది. కెరీర్ గ్రోత్ అనేటువంటిది తప్పకుండా బాగుంటుంది. ఇకపోతే రాహు కేతుల యొక్క గ్రహాలను మనం చూస్తే కనుక రాహు అనేటువంటి ఆయన భాగ్యము తర్వాత అష్టమము ఈ స్థానాల్లో సంవత్సరం అంతా కూడా సంచారం చేస్తుంటారు కాబట్టి ఈ చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ, అసంతృప్తి ఎక్కువగా చూడడం కానీ, ఏదో తెలియనటువంటి బాధ, ఏదో తెలియనటువంటి కష్టము, ఏదో తెలియనటువంటి భారం మోస్తున్నట్టుగా ఈ ప్రభావాలన్నీ కూడా రాహు వల్ల కనబడతాయండి. అయితే కేతు అనేటువంటి ఆయన నవంబర్ 25వ తారీఖు దాకా 3వ స్థానమైనటువంటి సింహరాశిలో ఉంటారు కాబట్టి అప్పటిదాకా కేతు యోగిస్తూ ఉంటారు. దీనివల్లనంటే 3వ స్థానంలో కేతు ఎప్పుడైతే ఉంటారో వీళ్ళ యొక్క శ్రమ, మీరు ఎంత కష్టపడితే అన్ని రిజల్ట్స్ అనేటువంటివి ఖచ్చితంగా కనబడతాయండి. భగవత్ ఆరాధన అనేటువంటిది మీకు చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా 2026వ సంవత్సరంలో రవిగ్రహము అనుకూలించడం వల్ల ఏ నెలలు చాలా బాగుంటాయి, ఏ నెలలో వీళ్ళకి మరింత రాజయోగం పడుతుందో మనం చూస్తే కనుక ముఖ్యంగా మార్చి 17వ తారీఖు దగ్గర నుంచి మే 17వ తారీఖు దాకా రవి ఈ సమయంలో దశమ ఏకాదశ స్థానాల్లో ఉండడం వల్ల రాజయోగము అనేటువంటిది పడుతుంది. మళ్ళా తిరిగి ఆగస్టు 17 దగ్గర నుంచి సెప్టెంబర్ 17 దాకా రవి 3వ స్థానంలో ఉండడం వల్ల రాజయోగం పడుతుంది. మళ్ళా తిరిగి నవంబర్ 17 దగ్గర నుంచి డిసెంబర్ 17 దాకా రవి 6వ స్థానంలో ఉండడం వల్ల శత్రువుల మీద విజయం సాధించడం, అనారోగ్య సమస్యల నుంచి బయటికి రావడం, కార్యం ఏదైనా పని అనుకుంటే తప్పకుండా పనంతా పూర్తవడం, రాజకీయ నాయకులకు శుభవార్తలు వినడం, గౌరవ మర్యాదలు పెరగడం, కార్యసిద్ధి యోగం అంతా కూడా సిద్ధించడం తప్పకుండా ఈ మాసాల్లో జరుగుతుంది అని చెప్పచ్చు. ముఖ్యమైన పనులు కానీ ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ మాసాల్లో చేసుకోవడం వల్ల ప్రయత్నాలు కానీ ఏదైనా ఉంటే 100% మీకు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. 2026లో కొంతమంది ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు, కొంతమంది వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటారు. ఈ టైం అయితే బాగుంటుందా, ఇప్పుడు నాకు ఓకేనా అని జాతకం చూపించుకొని వారి యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. 2026 కాదండి, జీవితంలో ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ గైడెన్స్ అనేటువంటిది చాలా అవసరం అండి. ఏదైనా ఉద్యోగంలోకి వెళ్ళేటప్పుడు ఏ ఉద్యోగం నాకు బాగా సూట్ అవుతుంది, ఏ వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, పార్ట్నర్షిప్లో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, మైటల్ లైఫ్లోకి ఏ టైంలో వెళ్తే బాగా సఫలీకృతం అవుతాయి, సంతాన విషయంలో ఎలాంటి గుడ్ న్యూస్ అనేటువంటి అవకాశం ఉంటుంది, ఏదైనా సరే ఒక పర్టికులర్ గైడెన్స్ ఉంటే బాగుంటుందని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ వెనకాల నేను ఉంటాను. ఏ దోషం ఉన్న జాతకంలో ఏదైనా ముందు జాగ్రత్తగా తీసుకునే ప్రతి నివారణకి కూడా తప్పకుండా నేను ఒక బాధ్యతగా తీసుకొని చేయించడం వలన అయితేనేమి, ఏదైనా ఒక పర్సనల్ చార్టే కాకుండా గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి, తప్పకుండా మాట్లాడదాం. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.